లా ఆఫ్ కూలింగ్ అనేది ఒక అప్లికేషన్ ఓరియంటెడ్ టాపిక్. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్లికేషన్ ఏదైతే ఉందో అది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. యాక్చువల్‌గా న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, లా ఆఫ్ డికే, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అని 3 అప్లికేషన్స్ ఉంటాయి ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌కి. సో, కానీ మనకి అందులో మిగతా ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ కానీ, లా ఆఫ్ డికే కానీ ఇంతవరకు ఎప్పుడు అడగలేదు. సో, అదంత ఇంపార్టెంట్ కూడా కాదు. ఓకే. సో, మనల్ని ఇప్పటివరకు 2-3 టైమ్స్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ నుంచి అడిగారు కాబట్టి నేను ఆ టాపిక్ డిస్కస్ చేస్తాను. ఓకే. సో, తర్వాత ఎప్పుడైనా మన సిలబస్ అంతా అయిపోయిన తర్వాత టైం ఉంటే లా ఆఫ్ డికే అండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ కూడా డిస్కస్ చేస్తాను. సో, డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఓకే. సో, ఫస్ట్ ఏంటి ఇక్కడ మనం చూసేది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. మరి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే సింపుల్ ఏం లేదు. అందులో నుంచి క్వెషన్ వస్తే ఈజీగా గుర్తుపట్టదు. ఎందుకంటే టెంపరేచర్స్ మీద బేస్ అయి ఉంటది కాబట్టి. ఒకటే ఫస్ట్ ఏం చెప్తాడంటే ఏదైనా ఒక బాడీ ఉంటది. లెట్ అస్ సపోజ్ ఒక కాఫీయే ఉందనుకోమ్మా. ఆ కాఫీ అనేది ఇనీషియల్‌గా 120 డిగ్రీస్ దగ్గర ఉందంటాడు. ఇనీషియల్‌గా. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర 120 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర ఉందని చెప్తాడు. అయితే కాఫీ కప్పుని తీసుకొచ్చి ఒక వాటర్‌లోనో లేదా కూలెస్ట్ ప్లేస్‌లో లేదా ఏదైనా ఫ్రిడ్జ్‌లోనో పెట్టారు. ఆటోమేటిక్‌గా ఒక్కసారిగా బాగా కాలుతున్న కాఫీని తీసుకొచ్చి నువ్వు నీళ్ళల్లోనో లేదా ఫ్రిడ్జ్‌లోనో పెడితే ఆటోమేటిక్‌గా టెంపరేచర్ ఏమైపోద్దమ్మా తగ్గిపోయిద్ది కదా! అయితే వాడు అడిగే క్వెషన్ ఏంటంటే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత ఎంత టెంపరేచర్ ఉంటది? ఒక 16 మినిట్స్ తర్వాత ఎంత టెంపరేచర్ ఉంటది? హాఫ్ అన్ అవర్ తర్వాత ఎంత టెంపరేచర్ ఉంటది? 1 అవర్ తర్వాత ఎంత టెంపరేచర్ ఉంటది అని అడుగుతాడు. లేదా ఫర్ సపోజ్ నువ్వు ఇనీషియల్‌గా 100 డిగ్రీస్ అని చెప్పావు కాఫీ. ఆ కాఫీ అనేది ఎక్కడో పెట్టావు. ఫ్రిడ్జ్‌లోనో లేకపోతే ఎక్కడైనా చల్లటి ప్రదేశంలో పెట్టావు. ఆ సరౌండింగ్ టెంపరేచర్ వాడు ఇస్తాడు. ఫ్రిడ్జ్ యొక్క టెంపరేచర్ ఇది, దాని టెంపరేచర్ ఇది అని వాడు ఇస్తాడు. అయితే ఆ 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ పడిపోవడానికి ఎంత టైం పట్టిద్దని అడుగుతాడు. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ రెండే ప్రాబ్లమ్స్ అమ్మా. ఫస్ట్ వన్ ఏంటంటే ఇనీషియల్ టెంపరేచర్ ఇస్తాడు. అంటే ఏదో ఒకటి ఫర్ సపోజ్ ఏదైనా ఒక బాగా కాల్చిన ఐరన్ బాల్ ఉందనుకోండి. అది ఉంది. దాని యొక్క ఇనీషియల్ టెంపరేచర్ 400 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్తాడు. అయితే దాన్ని తీసుకొచ్చి నీళ్ళలో వేసాడని చెప్తాడు. ఆ వాటర్ టెంపరేచర్ ఇస్తాడు నీకు. ఆ వాటర్ సరౌండింగ్ అయితే అక్కడ ఎందుకంటే వాటర్‌లోనే కదా పెట్టాం మనం. ఆ వాటర్ టెంపరేచర్ నీకు ఇస్తాడు. అయితే ఆ 400 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ 200 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంత టైంలో అయిద్దని అడుగుతాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత, ఒక 1 అవర్ తర్వాత ఎంత టెంపరేచర్ ఉంటదని అడుగుతాడు. సో, టూ టైప్స్ ఆఫ్ క్వెషన్స్. ఫస్ట్ టైప్ క్వెషన్ ఏంటి? ఎట్ వాట్ టైమ్ ద బాడీ విల్ బి ఎట్ పర్టిక్యులర్ టెంపరేచర్ అంటే టైం కనుక్కోమంటాడు ఫస్ట్ కేసులో. సెకండ్ కేసు ఏంటి? ఒక పర్టిక్యులర్ టైం దగ్గర దాని యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుందని అడుగుతాడు. ఓకే. సో, కాబట్టి వీటన్నిటికి మనం ఒకే ఒక ఈక్వేషన్ తోటి మనం రిలేట్ చేసుకొని ప్రాబ్లమ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. సో, జస్ట్ ఆ ఈక్వేషన్ నోట్ చేసుకుందాం. రైట్? న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఈస్ గవర్న్డ్ బై ద ఈక్వేషన్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఈస్ గవర్న్డ్ బై ద ఈక్వేషన్. Newton's law of cooling is governed by the equation theta is equal to theta naught plus c into e power minus kt. Very, very important. Theta is equal to theta naught plus c into e power minus kt. Okay. Theta is nothing but temperature of the body. నువ్వు ఏదైతే అది కాఫీ అయితే కాఫీ, ఐరన్ బాల్ అయితే ఐరన్ బాల్, ఏదైతే అది. ఓకే. Temperature of the body. Theta is nothing but temperature of the body. సింప్లీ థీటా నాట్ అంటే సరౌండింగ్ టెంపరేచర్. థీటా నాట్ అంటే సరౌండింగ్ టెంపరేచర్. సరౌండింగ్ టెంపరేచర్ సింప్లీ సరౌండింగ్ టెంపరేచర్ అంటే అది నువ్వు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టినా లేదా చల్లటి ప్రదేశంలో పెట్టినా లేదా తీసుకొచ్చి ఆ బాల్ తీసుకొచ్చి వాటర్‌లో వేసినా నువ్వు ఏదైతే సరౌండింగ్‌లో వేస్తావో ఆ సరౌండింగ్ టెంపరేచర్ అది వాడు క్వెషన్‌లో ఇస్తాడు. నెక్స్ట్ సీకేలు అనేవి ఏంటంటే కాన్స్టెంట్స్. ఇవే మనం కనుక్కోవాల్సింది. సీకే ఆర్ నథింగ్ బట్ కాన్స్టెంట్స్. సింప్లీ సీకే ఆర్ నథింగ్ బట్ కాన్స్టెంట్స్. టీ వచ్చేసరికి ఏమవుతుంది అంటే టైం పీరియడ్. టైం సింప్లీ. టీ వచ్చేసరికి ఏమవుతుంది అంటే టైం అవుతుంది. ఓకే. సో, అది ప్రాబ్లమ్ ఏం లేదు. సో, థీటా అంటేనేమో టెంపరేచర్ ఆఫ్ ద బాడీ, థీటా నాట్ అంటేనేమో సరౌండింగ్ టెంపరేచర్, సీకే అనేదేమో కాన్స్టెంట్స్, టీ వచ్చేసరికి టైం. ఓకే. సో, ఇక్కడ జాగ్రత్తగా చూడమ్మా. ఫస్ట్ ఏమి ఇస్తాడు క్వెషన్‌లో పర్టిక్యులర్ టెంపరేచర్ ఇస్తాడన్నమాట. థీటా ఈజ్ ఈక్వల్ సంథింగ్ ఇస్తాడు. అప్పుడు సబ్స్టిట్యూట్ చేయి ఏమైద్దో థీటా ఇచ్చేసాడుగా ఎంతో కొంత సమ్ ఎక్స్ డిగ్రీస్ అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ అండ్ సరౌండింగ్ టెంపరేచర్ అది మనకి ఉంటుంది. లెట్ అస్ సపోజ్ y డిగ్రీస్ అనుకుందాం. ప్లస్ సి ఇంటూ టైం ఎంత 0. సో, కాబట్టి ఈ పవర్ 0 వాల్యూ ఎంత 1. సో, కాబట్టి x నాట్ ఈజ్ ఈక్వల్ టు y డిగ్రీస్ ప్లస్ సి. సో, దాని నుంచి సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా x నాట్ మైనస్ y నాట్ అవుతుంది కదా. x డిగ్రీ మైనస్ y డిగ్రీ అవుతుంది కదా. x డిగ్రీ క్వెషన్‌లో ఉంది. y డిగ్రీ క్వెషన్‌లో ఉంది. సో, కాబట్టి ఫస్ట్ నీకు వచ్చినటువంటి కాన్స్టెంట్ ఏంటంటే సి. అయితే నెక్స్ట్ ఇనీషియల్ టెంపరేచర్ ఇచ్చేస్తాడు. అయితే ఏమని అడుగుతాడు నెక్స్ట్ అంటే ఒక పర్టిక్యులర్ టైం తర్వాత దాని యొక్క టెంపరేచర్ ఎంత ఉంటది అనేది అడుగుతాడు. ఓకే. సో, కాబట్టి అది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం ఏంటనేది మనం ప్రాబ్లమ్‌లో చూద్దాం. ఓకే. సో, కాబట్టి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సో, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనేది థీటా ఈజ్ ఈక్వల్ థీటా నాట్ ప్లస్ సి ఇంటూ e పవర్ మైనస్ kt అనే ఈక్వేషన్ తోటి మనం చేస్తాం. అందులో థీటా అంటేనేమో బాడీ టెంపరేచర్, థీటా నాట్ వచ్చేసరికి ఏంటంటే సరౌండింగ్ టెంపరేచర్, సీకేలు ఏమో కాన్స్టెంట్లు అవుతాయి అండ్ టీ వచ్చేసరికి ఏమవుతుందంటే టైం పీరియడ్ అవుతుంది సింప్లీ. ఓకే. సో, అదొకటి మీరు మైండ్‌లో ఉంచుకోండి. రైట్? ఫైన్.
సో నోట్ చేశారనుకుంటున్నాను, ఫాస్ట్ చేసి నోట్ చేసుకోండి. ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద ఫస్ట్ ప్రాబ్లం. రైట్, నోట్ డౌన్ దిస్. ఏ బాడీ ఈజ్ ఒరిజినల్లీ అట్ 80 degrees centigrade, ఓకే, అండ్ కూల్స్ డౌన్ టు 60 degrees centigrade in 20 minutes. అంటే ఇనీషియల్ గా బాడీ ఏమో 80 degrees centigrade దగ్గర ఉందంట, అండ్ 20 minutes లో ఎంతకు వచ్చేసింది, అది 60 degrees centigrade కి వచ్చేసింది. అయితే ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ అంటే surrounding temperature is 40 degrees centigrade, then the temperature of the body after 40 minutes is dash. అంటే ఇనీషియల్ గా బాడీ టెంపరేచర్ 80 degrees centigrade లో ఉంది, దాన్ని తీసుకెళ్ళి నేను ఎయిర్ లో పెట్టా. ఆ ఎయిర్ యొక్క టెంపరేచర్ ఎంత, 40 degrees centigrade. అయితే ఒక 40 minutes తర్వాత దాని టెంపరేచర్ ఎంత. కాబట్టి ఇక్కడ మనకి వాడు ఇంకొకటి పాయింట్ ఇచ్చాడు, ఎంత, 20 minutes తర్వాత 60 degrees centigrade అన్నాడు. సో కాబట్టి ఈ క్వశ్చన్ నోట్ చేసుకొని పాస్ చేసుకొని మీకు అది ఈజీలీ సాల్వ్ ఇట్. ఓకే, సో చూడండి, ఫస్ట్ వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి, ఇనీషియల్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు, 80 degrees centigrade. రైట్, at t is equal to 0, t is equal to 0, theta is equal to ఎంత అంటే 80 degrees centigrade. ఫస్ట్ ఇది వచ్చేస్తాం. సో ఆటోమేటిక్గా సబ్స్టిట్యూట్ చేయ ఈక్వేషన్ లో, theta is equal to theta naught plus c into e power minus kt. సింప్లీ theta ఎంత, బాడీ టెంపరేచర్ 80 degrees centigrade is equal to theta naught అంటే సరౌండింగ్ టెంపరేచర్ ఇచ్చాడు కదా, ఎయిర్ టెంపరేచర్ ఎంత, 40 degrees centigrade అన్నాడు. 40 ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ, ఎంత టైం దగ్గర 0, సో కాబట్టి ఈ పవర్ 0. సో దాని నుంచి 80 మైనస్ 40 అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చేసింది అంటే 40. సింప్లీ ఫస్ట్ సి వాల్యూ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడు, 20 minutes తర్వాత టెంపరేచర్ ఆఫ్ ది బాడీ 60 degrees పడిపోయింది అన్నాడు. అంటే ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 20 minutes టెంపరేచర్ ఆఫ్ ది బాడీ థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees centigrade. సింప్లీ అంతే కదా. సో సబ్స్టిట్యూట్ theta is equal to ఎంత, టెంపరేచర్ ఆఫ్ ది బాడీ 60 is equal to theta naught అంటే సరౌండింగ్ టెంపరేచర్, అది ఎప్పుడు మారదు, 40 ప్లస్ సి వాల్యూ ఆల్రెడీ నీకు తెలుసు ఎంత, 40 ఇంటూ ఈ పవర్ మైనస్ కే తెలియదు, టీ ఎంత టైం దగ్గర, 20 దగ్గర. ఓకే, సో కాబట్టి 60 మైనస్ 40 అంటే ఎంత, 20 is equal to 40 ఇంటూ ఈ పవర్ మైనస్ 20k. ఓకే, ఇది తీసుకొచ్చామనుకో 1/2 అవుతుంది. సో ఎక్స్పోనెన్షియల్ కూడా తీసేస్తే ln of 1/2 is equal to ln of 1/2 is equal to ఎంత వస్తుందమ్మా, మైనస్ 20k. సింప్లీ ఓకే, మైనస్ 20k. సో దాని నుంచి చూడు, k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/20 ఇంటూ ln ఆఫ్ 1/2. ఇది మీరు గేట్ వర్చువల్ క్యాలిక్యులేటర్ లో టైప్ చేయడం మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు నేను చూస్తాను, చెప్తాను. సో మీరు గేట్ వర్చువల్ క్యాలిక్యులేటర్ అనేది కంపల్సరీగా వాడటం రావాలమ్మా. ఓకే, మనకి క్యాష్ అనేది ఇవ్వరు గేట్ ఎగ్జామ్ లో, రైట్. సో వర్చువల్ క్యాలిక్యులేటర్ అనేది యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. సో సింపుల్ గా ఉంటుంది, రైట్. సో 0.5 ln natural logarithm, right, into 1/20 into 1 divided by 20 is equal to 0.034. నెక్స్ట్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు చూడండి మనల్ని, ఎట్ దెన్ ద టెంపరేచర్ ఆఫ్ ది బాడీ ఆఫ్టర్ 40 minutes is dash అంటున్నాడు. ఓకే, 40 minutes తర్వాత టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటున్నాడు కదా. సో కాబట్టి అట్ t is equal to 40 minutes టెంపరేచర్ ఆఫ్ ది బాడీ ఈజ్ డాష్. సింప్లీ సో కాబట్టి t is equal to 40 degrees centigrade దగ్గర ఫైండ్ అవుట్ చేయి. సో సి వాల్యూ ఎంత, 40 ఇంటూ ఈ పవర్ మైనస్ కే వాల్యూ ఎంత, 0.0346 ఇంటూ టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు నీకు, ఏ టైం దగ్గర, ఎట్ t is equal to 40 minutes, సారీ, at t is equal to 40 minutes, right. So that is nothing but 40. సో ఇది సబ్స్టిట్యూట్ చేయడం సింపుల్ గా, ఇది ఫైండ్ అవుట్ చేయండి, 0.0346 into 40 exponential of reciprocal of this one is this one. Okay, multiplied with 40 is equal to, you will get something plus 40 is equal to 50.0222. That is nothing but approximately equal to 50 degrees centigrade, right. రైట్. సో కాబట్టి సింపుల్ మన న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మనం ఇదే విధంగా చేస్తాం. ఏమి ఇస్తాడు వాడు, ఫస్ట్ ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఇస్తాడు, దాని నుంచి సి వాల్యూ వస్తుంది. ఆ తర్వాత ఒక పర్టికులర్ టైం తర్వాత ఒక టెంపరేచర్ డిక్రీజ్ అవడం ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. సో దాని నుంచి నీకు కే వాల్యూ వచ్చేస్తుంది. ఆ రెండింటిని ఉపయోగించి వాడు ఏ టైం దగ్గర టెంపరేచర్ ఎంత ఉందంటే కనుక్కోవచ్చు, లేదా పలానా టెంపరేచర్ రావడానికి ఎంత టైం పట్టింది అని అడిగితే కనుక్కోవచ్చు. ఓకే, సో కాబట్టి ఈ విధంగా ఏ ప్రాబ్లం అప్రోచ్ అయినా కానీ మనం ఈజీగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో నోట్ ఆన్ ద నెక్స్ట్ ప్రాబ్లం. Yeah, if the temperature of the body is changing from 100 to 70 degrees centigrade in 15 minutes. Okay, so ఒక బాడీ యొక్క టెంపరేచర్ 100 degrees centigrade లో ఉందంటే ఇనిషియల్ గా 15 minutes 70 degrees centigrade కి పడిపోయింది అన్నాడు. అయితే ఫైండ్ when the temperature will be 40 degrees centigrade if the temperature of the air is 30 degrees. ఏంటి ఇక్కడ క్వశ్చన్, ఇనిషియల్ గా టెంపరేచర్ బాడీ టెంపరేచర్ వచ్చేది 100 degrees, 15 minutes లో 70 degrees కి పడిపోయింది. అయితే సరౌండింగ్ టెంపరేచర్ ఒకటి వచ్చేసరికి 30 degrees centigrade అయితే
ఎప్పుడు ఏ టైం దగ్గర ఆ టెంపరేచర్ అనేది 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందని చెప్పాడు. ఓకే, సో సింపుల్ ఇందాక చేసినట్టుగా యాస్టీస్ గా క్వశ్చన్ పాస్ చేసుకుని నోట్ చేసుకుని సొల్యూషన్ చేసేసేయండి అమ్మా, వెరిఫై చేసుకుని చేసే దాంతో. ఓకే, సో సింపుల్ గా ఇనీషియల్ గా టైం t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర θ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది సింపుల్, అంతే కదా. సో కాబట్టి దాని నుంచి ఏంటి t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర θ ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే మనం కనుక్కోవచ్చు కదా θ ఈజ్ ఈక్వల్ టు θ0 బాడీ టెంపరేచర్, ఎయిర్ టెంపరేచర్ ఎంత అన్నాడు 30 డిగ్రీ సెంటిగ్రేడ్, రైట్. θ ఈజ్ ఈక్వల్ టు θ0 అంతేనా, 30 డిగ్రీ సెంటిగ్రేడ్ θ0 ప్లస్ c ఇంటూ e పవర్ మైనస్ k ఇంటూ t వాల్యూ అంతా 0. సో కాబట్టి 100 మైనస్ 30 అంటే ఎంత 70. సో దాని నుంచి c ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 70. ఫస్ట్ అయిపోయింది. సెకండ్ ఏంటి, ఎక్కడికి పడిపోయింది అంటే 100 డిగ్రీస్ నుంచి 70 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 15 మినిట్స్ లో ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 15, θ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 70 డిగ్రీస్. అప్లై చేయ మళ్ళీ θ ఈజ్ ఈక్వల్ టు θ0 ఎప్పుడు మారదు 30 ప్లస్ c వాల్యూ ఈజ్ 70 ఇంటూ e పవర్ మైనస్ k ఇంటూ టైం పీరియడ్ ఎంత అంటే 15. సో 70 minus 30 అంటే ఎంత 40 ఈజ్ ఈక్వల్ టు 70 ఇంటూ ఈ పవర్ మైనస్ k ఇంటూ 15 సింప్లీ. ఓకే, సో కాబట్టి ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. 4/7 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ k ఇంటూ 15, రైట్. సో దాని నుంచి k వాల్యూ ఎంత అవుతుందమ్మా మైనస్ 1/15 ఇంటూ ln ఆఫ్ 4/7. 4 డివైడెడ్ బై 7 కి న్యాచురల్ లాగరిథం అప్లై చేస్తే విల్ గెట్ ఎ వాల్యూ ఇంటూ 1 divided by 15 is equal to 0.037. Okay, so you will get k value as 0.037 simply. అయితే మిమ్మల్ని ఏం అడుగుతున్నాడు, ఏ టైం దగ్గర టెంపరేచర్ వచ్చేసరికి 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందని అడుగుతున్నాడు, అంతే కదా. సో θ ఈజ్ ఈక్వల్ టు 40 ఈజ్ ఈక్వల్ టు θ0 ఎంత సార్ టెంపరేచర్ 30 ప్లస్ c అంతా 70 ఇంటూ ఈ పవర్ మైనస్ k అంతా 0.037 ఇంటూ టైం పీరియడ్ తెలియదు, ఇది కనుక్కోవాలి మనం. సో 40 మైనస్ 30 అంటే 10/70 అంటే ఎంత వస్తుంది 1/7 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 0.037 ఇంటూ టైం పీరియడ్ t. సో t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ 1/0.037 ఇంటూ ln ఆఫ్ 1/7 సింప్లీ. సో కాబట్టి ఇది ఈజీగా చేసేసేస్తే అయిపోతుంది, రైట్. సో ln ఆఫ్ 1/7 1 డివైడెడ్ బై 7 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. So 1 second, 1 divided by 7 ln of divided by 0.037, yeah 52.59. So at t is equal to 52.59 minutes it will be at temperature 40 degree centigrade. Newton's law of cooling యొక్క గవర్నింగ్ ఈక్వేషన్ ఏంటి, θ is equal to θ0 plus c into e power minus kt. క్వశ్చన్ లో ఏమి ఇస్తాడు, ఫస్ట్ ఇనిషియల్ టెంపరేచర్ ఇస్తాడు, అంటే t is equal to 0 దగ్గర దాని యొక్క వాల్యూ ఎంత, సో దాని నుంచి సి వాల్యూ వస్తుంది. ఆ తర్వాత ఎంతో కొంత టైం దగ్గర ఎంతో కొంత టెంపరేచర్ కూడా వాడే ఇస్తాడు, సో దాని నుంచి కే వాల్యూ తీసుకొచ్చుకుంటాం. ఆ తర్వాత వాడు పర్టికులర్ టైం దగ్గర ఎంత టెంపరేచర్ అని అడగచ్చు, లేదా పలానా టెంపరేచర్ రావడానికి ఎంత టైం పట్టింది అని అనొచ్చు. సో కాబట్టి దాని నుంచి నువ్వు θ కావాలంటే θ కనుక్కోవచ్చు, టీ ఉంటే టీ కనుక్కోవచ్చు. కాబట్టి వర్చువల్ క్యాలిక్యులేటర్ రావడం అనేది పర్ఫెక్ట్ గా రావాలి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో we will start higher order differential equations, the two complementary functions. Okay, so we'll meet in the next class.